ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. మీరు సంతోషంగా జీవించడానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు? జీవితం, బాధలు మరియు మరణం, భవిష్యత్తు గురించి మనకు రకరకాల ప్రశ్నలు వస్తాయి. అంతేకాదు, కుటుంబాన్ని పోషించుకోవడం, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడం వంటి వాటి గురించి మనం ఆలోచిస్తాం. దేవుని మాటలు ఉన్న బైబిల్ మనకు వచ్చే ముఖ్యమైన ప్రశ్నలకు జవాబిస్తుందని, మంచి సలహాలు కూడా ఇస్తుందని చాలామంది తెలుసుకున్నారు. అవును, బైబిల్ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంది. మొదటిది, బైబిల్ ఎలాంటి ప్రశ్నలకు జవాబిస్తుంది? బైబిలు ఈ ముఖ్యమైన ప్రశ్నలకు జవాబిస్తుంది. జీవం ఎలా వచ్చింది? జీవితానికి అర్థం ఏంటి? మంచి వాళ్ళకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? చనిపోయాక ఏమవుతుంది? అందరూ శాంతనే కోరుకుంటున్నా ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? భవిష్యత్తులో భూమి నాశనం అవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోమని బైబిల్ చెప్తుంది. లక్షల మంది బైబిల్ ఇచ్చే జవాబులను తెలుసుకొని సంతోషిస్తున్నారు. మనం ఇప్పుడు సంతోషంగా జీవించడానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు? దేవుడు బైబిల్ ద్వారా మనకు మంచి సలహాలు ఇస్తున్నాడు. ఉదాహరణకు, కుటుంబం నిజంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చో, పనిలో ఎలా ఆనందించవచ్చో కూడా చెప్తుంది. ఇవే కాదు, ఇంకా చాలా విషయాల గురించి బైబిల్ చెప్తుంది. మీరు వాటిని గురించి ఎక్కువగా తెలుసుకుంటారు. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మంచి రోజులు వస్తాయని దేవుడు మాట ఇస్తున్నాడు. ప్రపంచంలో అందరూ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, ఆందోళన పడుతున్నారు, కృంగిపోతున్నారు. మీకు ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వచ్చిందా? బహుశా ఆరోగ్యం పాడవడం వల్ల లేదా మీకు ఇష్టమైన వాళ్ళు చనిపోవడం వల్ల మీరు బాధపడుతుండవచ్చు. మంచి రోజులు ఎప్పటికైనా వస్తాయి అని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఆ ప్రశ్నలకు బైబిల్లో దేవుడు ఇచ్చే జవాబు తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. రాబోయే రోజుల గురించి బైబిల్ ఏం చెప్తుంది? లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయో బైబిల్ చెప్తుంది. అంతేకాదు, ఈ కష్టాలన్నీ త్వరలోనే పోతాయనే మంచి వార్త కూడా అది చెప్తుంది. మంచి భవిష్యత్తు గురించి బైబిల్ మాట ఇస్తున్న విషయాలు మనలో ఆశను నింపుతాయి. ఇర్మీయా 29:11-12 వరకు చదవండి. అంతేకాదు, ఇప్పుడున్న కష్టాల్ని తట్టుకోవడానికి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించడానికి అవి సహాయం చేస్తాయి. ఎలాంటి మంచి రోజులు వస్తాయని బైబిల్ మాటిస్తుంది? భవిష్యత్తులో మరణం ఇక ఉండదు, దుఃఖం కానీ, ఏడుపు కానీ, నొప్పి కానీ ఇక ఉండవు అని బైబిల్ చెప్తుంది. ప్రకటన 21:4 చదవండి. ఇప్పుడు ప్రజల్ని బాధపడుతున్న పేదరికం, అన్యాయం, జబ్బులు, మరణం లాంటివి ఏవి ఇక ఉండవు. అప్పుడు భూమి అందమైన తోటలాగా మారుతుంది. దానిలో మనుషులు ఎల్లప్పుడూ, అంటే శాశ్వత కాలం సంతోషంగా జీవిస్తారని బైబిల్ మాట ఇస్తుంది. బైబిల్ మాట ఇస్తున్నవి నిజంగా జరుగుతాయని ఎలా నమ్మవచ్చు? భవిష్యత్తు గురించి చాలామంది కలలు కంటారు, కానీ ఆ కలలు నిజమవుతాయో లేదో వాళ్ళకు తెలియదు. అయితే బైబిల్ చెప్పేవి మాత్రం ఖచ్చితంగా నిజమవుతాయి. బైబిల్ చెప్తున్న వాటి మీద నమ్మకం పెంచుకోవడానికి మీరు లేఖనాన్ని జాగ్రత్తగా పరిశోధించవచ్చు. అపోస్తుల కార్యములు 17:11 బైబిల్లోని విషయాలు నేర్చుకునే కొద్దీ భవిష్యత్తు గురించి బైబిల్ మాట ఇస్తున్న కొన్ని విషయాలు చూడండి. వాటిని తెలుసుకోవడం వల్ల ప్రజలు ఇప్పుడు ఎలా సంతోషంగా ఉన్నారో, మనం కష్టాలు లేకుండా శాశ్వత కాలం సంతోషంగా జీవించవచ్చని బైబిల్ మాట ఇస్తుంది. బైబిల్ మాట ఇస్తున్న కొన్ని విషయాలు: బాధపడువారు, ముసలివారు అందరూ చనిపోరు. యెషయా 25:8. రోగాలతో, అంగవైకల్యాలతో బాధపడువారు. యెషయా
33 అధ్యాయం 24, అలాగే 35 నుంచి 35 అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. అన్యాయాన్ని ఎదుర్కోరు. యెషయా గ్రంథము 32 16 నుంచి 17 వరకు. యుద్ధాల వల్ల బాధపడరు. కీర్తనలు 46 నుంచి 46 అధ్యాయం 9వ వచనం. చేదు జ్ఞాపకాలతో నలిగిపోరు. యెషయా గ్రంథం 65 అధ్యాయం 17వ వచనం. అందరూ తిరిగి బ్రతికిన తమ కుటుంబ సభ్యుల్ని, స్నేహితులని కలుసుకుంటారు. యోహాను 5వ అధ్యాయం 28 29. ఆరోగ్యంగా యవ్వనంగా బలంగా ఉంటారు. యోబు 33వ అధ్యాయం 25వ వచనం. తృప్తిగా భోజనం చేస్తారు, చక్కని ఇల్లు కట్టుకుంటారు, ఆనందంగా పనిచేస్తారు. కీర్తనలు 72 అధ్యాయం 16వ వచనం. అలాగే యెషయా గ్రంథం 65 అధ్యాయం 21 నుంచి 22 వరకు. ఎంతో శాంతిని అనుభవిస్తారు. కీర్తనలు 37 అధ్యాయం 11వ వచనం. మంచి పరిస్థితుల్లో శాశ్వతంగా జీవిస్తారు. కీర్తనలు 37 అధ్యాయం 29వ వచనం. బైబిల్ మాట ఇస్తున్న విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు కూడా సంతోషంగా జీవించవచ్చు. చాలామంది తమ చుట్టూ ఉన్న సమస్యలను చూచి కృంగిపోతున్నారు లేదా కోపంతో రగిలిపోతున్నారు. కొందరైతే మార్పు తీసుకురావాలని పోరాటాలు చేస్తున్నారు. అయితే బైబిల్ మాట ఇస్తున్న విషయాలు తెలుసుకోవడం వల్ల బైబిల్ మాట ఇచ్చినవన్నీ నిజంగా జరుగుతాయని నమ్మినప్పుడు మనం నిరాశతో ఉండిపోయే బదులు కష్టాలున్నా సంతోషంగా జీవిస్తాం. సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం. అలాగే రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. బైబిల్ మాట ఇస్తున్న విషయాలు ఇప్పుడు కూడా సంతోషంగా జీవించడానికి సహాయం చేస్తాయని మీకు అనిపిస్తుందా? అయితే కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ పెట్టండి. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.